ఓం శాంతి. బాబా మురళీలలో అష్టావక్రుడు జనక మహారాజుకు ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందేటువంటి మార్గాన్ని తెలియచేశాడు అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఆ అష్టావక్రుడు జనక మహారాజుకు ఏ విధంగా జ్ఞానం ఇచ్చి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేశాడో విందాము. జనక మహారాజుకు ఒకసారి ఆధ్యాత్మిక జ్ఞానమును తెలుసుకోవాలని అనిపించింది. దీనికోసము అతను 1000 ఆవులను తెప్పించి ప్రతి ఆవు కొమ్ముకు 20 బంగారు నాణెములు కట్టించాడు. ఎవరైతే శాస్త్రార్థంలో జయిస్తారో వారు ఈ ఆవులను తీసుకొని వెళ్ళవచ్చని ఆజ్ఞాపిస్తాడు. 1 నెల రోజుల వరకు వాగ్వివాదం కొనసాగింది. చివరకు యాజ్ఞవల్క్యుడు అందరి ఋషులలోకి ప్రప్రథమంగా నిలిచి 1000 ఆవులను బంగారు నాణెములతో సహా తీసుకువెళ్తాడు. తనకు ఆత్మజ్ఞానమును బోధించిన వారికి ఇలాగే మరో 1000 ఆవులను ఇస్తానని రాజు ప్రకటిస్తాడు. యాజ్ఞవల్క్యుడు వాచక జ్ఞాని. తన వాచక జ్ఞానముతో అన్ని సిద్ధాంతములను చెప్పగలిగాడు, కానీ ఆత్మజ్ఞానమును మాత్రం బోధించలేకపోయాడు. చివరకు రాజు ఒక సింహాసనమును తయారు చేయించి ఎవరైతే తనకు జ్ఞానం వినిపించగలరో వారు ఈ సింహాసనం మీద వచ్చి కూర్చోవచ్చు అని ప్రకటిస్తాడు. ఆ తర్వాత రాజ్యంలోని మహాత్ములందరినీ పిలిపించి ఇలా అంటాడు: గుర్రమును ఎక్కడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో నాకు జ్ఞానప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను అని. జ్ఞానం అంటే తేలికగా మింగేటటువంటిది మాత్రం కాదు, ఒక్క క్షణంలో తాగించడానికి. దానికోసం అధ్యయనం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. అప్పుడు కదా నెమ్మదిగా జ్ఞానప్రాప్తి జరుగుతుంది అని మహాత్ములందరూ ఆలోచనలో పడతారు. అయినా కానీ కొంతమంది తమ వంతుగా జనకుడికి ఆత్మజ్ఞానాన్ని అనుభూతి చేయించే ప్రయత్నం చేస్తారు. కానీ జనకుడు సంతృప్తి చెందలేదు. సంతృప్తికరంగా చెప్పలేని వారందరినీ జనక మహారాజు జైల్లో వేయించాడు అని అంటారు. అప్పుడు అష్టావక్రుడు సభలోకి ప్రవేశిస్తాడు. అతడు శారీరకంగా వంకరలు, గూని ఉన్నవాడు. అష్టవంకరలు ఉన్నవాడు కాబట్టి అతని పేరు అష్టావక్రుడు అయింది. రాజుకు ఒకవేళ జ్ఞానము లభించకపోతే మహాత్ములకే అవమానమని తలిచి నేరుగా వెళ్ళి సింహాసనంపై కూర్చుంటాడు. కురూపిగా ఉన్న అష్టావక్రుడు జ్ఞానం ఎలా చెప్పగలుగుతాడు అని సభలోని వారందరూ అతడిని చూసి నవ్వసాగారు. అప్పుడు అష్టావక్రుడు రాజుతో ఇలా అంటాడు: ఇది మహాత్ముల సభ అని అనుకున్నాను, కానీ కాదు, ఇది చర్మకారుల సభలాగా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పులు కుట్టేటువంటి వారికి ఏ చర్మం బాగా ఉపయోగపడుతుంది అని ఎక్కువగా చర్మాన్నే చూస్తూ ఉంటారు. మరి నీ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా నా ఆత్మను చూడకుండా శరీరాన్నే చూస్తూ ఉన్నారు. శరీరాలను చూడటం మాదిగుల పని అని ఇలా అనగానే సభలోని వారందరూ మౌనం వహిస్తారు. అష్టవక్రుడు రాజుతో అంటాడు: ఓ రాజా, మీరు నిజంగా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారా? అప్పుడు రాజు అవును మునివర్య, నిజమే అంటాడు. అష్టవక్రుడు చెప్తాడు: మరి జ్ఞానం ఇచ్చినందుకు దక్షిణ ఇవ్వాలి కదా, నాకు దక్షిణ ఏమిస్తారు? అప్పుడు రాజు అంటాడు: నా శక్తి కొలది నేను మీకు ఏమి ఇవ్వడానికైనా సిద్ధమే. అష్టవక్రుడు చెప్తాడు: నేను కూడా మీరు ఇవ్వగలిగిందే అడుగుతాను. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని 3 అడుగుతాను. మీ తనువు, మనసు మరియు ధనం, ఈ 3 నాకు ఇచ్చేయండి.
రాజు కొద్దిసేపు ఆలోచించి సరే ఇచ్చేశాను అంటాడు. అష్టవక్రుడు కావాలంటే మళ్ళీ బాగా ఆలోచించుకో రాజా, తొందరపడకు, ఆలోచించుకొని చెప్పు అంటాడు. రాజు నేను బాగా ఆలోచించి అవి మీకు ఇచ్చేశాను అంటాడు. అప్పుడు అష్టవక్రుడు చెప్తాడు, చూడు రాజా, మీరిప్పుడు మీ తనువు, మనస్సు మరియు ధనము మూడింటిని కూడా నాకు ఇచ్చేశారు. వీటికి యజమాని నేనే. ఇప్పటి నుండి మీ తనువు పైన కూడా అధికారం నాదే, మీ మనసు కూడా నాదే, మీ ధనము కూడా నాదే. వాటన్నింటికీ నేను యజమానిని, మీరు కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళి అందరి చెప్పుల మధ్య కూర్చోండి అని. ఒక్కసారిగా అంతా సభలో నిశ్శబ్దత చోటు చేసుకుంది. రాజు తన రాజ్యంలో తన ప్రజల ముందు, అందరి ముందు వెళ్ళి చెప్పుల మధ్య కూర్చోవాలి. కానీ జనక మహారాజు తెలివైనవాడు. అతనికి కొంచెం కూడా కోపం రాలేదు. మౌనంగా వెళ్ళి చెప్పుల వద్ద కూర్చున్నాడు. మరి అష్టవక్రుడు ఇలా ఎందుకు చేశాడు? రాజులోని అహంకారం నశించాలి అని. పెద్ద పెద్దవారు కూడా ఈ విషయం దగ్గరే ఓడిపోతూ ఉంటారు. అష్టవక్రుడు అంటాడు, రాజా, నీ ధనం కూడా నాదే కదా, నా ధనమునందు మనసు నిలపకు. రాజు మనస్సు ధనం వైపు నుండి తొలగిపోతుంది. రాజు మనస్సు తన పరివారం వైపు వెళ్తుంది. వీరు నావారు కాదు అని వెంటనే గుర్తొచ్చేస్తుంది. తనువే నాది కానప్పుడు వీరెలా నావారవుతారు? మనస్సు ధనం వైపు వెళ్తుంది. ఈ ధనం కూడా నాది కాదే, ఋషికి ఇచ్చేశానే అని మనసు తిరిగి వచ్చేస్తుంది. ఎంతైనా మనసు ఖాళీగా కూర్చోదు కదా, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలా రాజుకు పరిపరి విధాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆఖరికి రాజు తన ఆలోచనలు ఎక్కడా బయట పోకుండా ఉండాలని కళ్ళు గట్టిగా మూసుకొని కూర్చుంటాడు. ఇదంతా అష్టవక్రుడు గమనిస్తూనే ఉంటాడు. రాజా, మీ మనసును కూడా నాకిచ్చేశారు, జాగ్రత్త, ఇప్పుడిది నా మనస్సు, దానికి ఏ ఆలోచనలు రాకూడదు. ఇలా అష్టావక్రుడు చెప్పగానే రాజు తన మనస్సుపై ఇక అతనికి ఎలాంటి అధికారమూ లేదని అర్థం చేసుకుంటాడు. వెంటనే మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు రాజు మనస్సు స్థిరంగా ఉంది. అష్టావక్రుడు తన దయాదృష్టిని రాజుకు ప్రసాదిస్తాడు. రాజు ఆత్మ తన అంతరంగంలో విహరించడం ప్రారంభించింది. ఆత్మిక గమ్యముల వైపు ప్రయాణిస్తూ ఆ ప్రపంచంలోని ఆనందమును రాజు ఆత్మ చవి చూస్తుంది. అష్టవక్రుడు ఋషులతో అతన్ని పిలవండి అని అంటాడు. కానీ రాజును ఎవరు పిలవగలరు? రాజును తన అంతరంగంలో కావలసినంతసేపు విహరింపజేశాడు అష్టవక్రుడు. చివరకు రాజు తన ఆలోచనల నుండి క్రిందకు వచ్చాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు అష్టావక్రుడు, ఏమి రాజా, జ్ఞానప్రాప్తి జరిగినదా అని అడుగుతాడు. అప్పుడు రాజు తల ఊపుతూ జరిగింది అంటూ సమాధానమిస్తాడు. అష్టవక్రుడు మరి ఎలాంటి సందేహములు లేవు కదా అని అడుగుతాడు. రాజు ఎలాంటి సందేహములు లేవని చెప్తాడు. మళ్ళీ అష్టవక్రుడు అంటాడు, రాజా, ఈ తనువు, మనస్సు, ధనమును నేను మీకు ప్రసాదంగా ఇస్తున్నాను. మీవిగా మాత్రం భావించకండి. రాజ్యముతో పాటు దైవ చింతన కూడా చేయండి. ఇలా జనక మహారాజుకు
అష్టవక్రుడు ఒక్క క్షణంలో ముక్తి, జీవన్ముక్తిని పొందే జ్ఞానమును, విధమును బోధించి అన్నింటి మధ్య ఉంటూ కూడా నిర్లిప్త భావన ఏర్పడేటట్లు జ్ఞానబోధన చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, జీవన్ముక్తి అనగా జీవిస్తూనే వైభవాలకు, ఆకర్షణలకు, బంధనాలకు దూరంగా ఉంటూ ముక్తి స్థితిని అనుభవించడము అని బాబా అంటారు. అలా అని అన్నింటినీ వదిలేసి దూరంగా ఒంటరిగా బ్రతకమని అర్థం మాత్రం కాదు. అన్నిటి మధ్య ఉంటూ అన్ని బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఎలాంటి బంధనములకు లోను కాకుండా ఉండటమే జీవన్ముక్త స్థితి. ఆఖరికి సుఖదుఖముల బంధనములలో కూడా ఇరుక్కోకపోవడమే నిజమైన జీవన్ముక్త స్థితి. అలాంటి జీవన్ముక్తిని బాబా మనకు ఇస్తున్నారు. మనం కూడా తనువు, మనస్సు, ధనము అన్నీ నీవే బాబా అని అన్నప్పుడు బాబా వాటిని సేవార్థం వాడండి అంటూ మళ్ళీ మనకి తిరిగి ప్రసాదంగా ఇస్తారు. అప్పుడు మనం వాటిని మనవిగా మాత్రం భావించకూడదు. నిమిత్త మాత్రంగా ఈశ్వరుని శ్రీమతం అనుసారంగానే వాటిని ఉపయోగించాలి. గృహస్థంలో ఉంటూ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తూ పరమాత్మ స్మృతిని కూడా కలిగి ఉంటూ కర్మలు చేస్తే అప్పుడు జీవన్ముక్తిని పొందగలుగుతాం. ఓం శాంతి.